ఖమ్మం నగరంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ నేతలు సన్మానించారు. వందల మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మరి ప్రజలందరూ కూడా ఆ రోజు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. మరి ఇచ్చిన తెలంగాణకి ప్రజలందరూ కూడా ఇలా కృతజ్ఞతతోటి తెలంగాణ బిడ్డలందరూ కూడా మొన్న ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో పట్టం కట్టారు. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇక ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరులైన శ్రీకాంతాచారి గారు కానీ, అదేవిధంగా సిరిపురం యాదయ్య గారు కానీ, కృష్ణయ్య కానిస్టేబుల్ కానీ, అన్నాబత్తుల రవీంద్రనాథ్ కానీ, వీళ్ళంతా ఎంతోమంది అమరులయ్యారు. తొలిదశ ఈరోజు శుభదినం. ఆనాడు మాలాంటి విద్యార్థులు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న సపరేట్ తెలంగాణ. ఆనాటి ఉద్యమంలో ముఖ్యంగా ఈ జిల్లా నుంచి, ఈ జిల్లా యువత, ఈ జిల్లా విద్యార్థులు మొదలుపెట్టిన ఆ ఉద్యమం కీర్తిశేషులు కొలిశెట్టి రామదాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు